హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ మోడల్ జిమ్మి చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి సారీలో బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ కోసం ఎంత క్లాత్ని యూజ్ చేశాను, అలాగే ఈ బ్లౌజ్ కోసం ఎంత ప్రైస్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేసేస్తున్నాను. డిజైన్ కొంచెం హెవీగానే కనిపిస్తుంది, మనకి మాత్రం తక్కువ క్లాత్లో ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. 1.5 మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను ఇక్కడ నేను డిజైన్ కోసం. మొత్తం డిజైన్ కోసం ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడం కోసం 1.5 మీటర్ అయితే క్లాత్ని తీసుకున్నాను అనమాట. డిజైన్ హెవీగానే కనిపిస్తుంది, కానీ ఎక్కువ క్లాత్ అయితే అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ నెక్ డిజైన్ వచ్చేసి కొంచెం డీప్గానే ఉంటుంది. డీప్ నెక్ని ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ నెక్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకవేళ మాకు ఇంత డీప్ నెక్ అవసరం లేదనుకుంటే కనుక మీ నెక్ డీప్ ఎంత ఉందో చూసి దానిలోనే ఈ డిజైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా పికాక్ టైప్లో నెక్ డిజైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సారీలో 6.5 మీటర్ ఉంటుంది కదా క్లాత్, 1.5 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కోసం మనకి 1.5 మీటర్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక 1/4 మీటర్ ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసేసుకుని మనం డ్రా చేసుకున్నాం కదా ఈ పికాక్ డిజైన్ని, దీన్ని క్యాన్వాస్ పేపర్కి వన్ సైడ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి షైనింగ్ ఉన్న వైపు కాకుండా నార్మల్గా ఉన్న వైపు ఈ డిజైన్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షైనింగ్ ఉన్న వైపు ఐరన్ చేసేస్తాం కదా, ఆ వైపు కాకుండా యువతల వైపుకి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 సైడ్స్ కూడా ఈ మార్క్ని అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్న దానిపైన స్టిచ్చింగ్ చేసేస్తే మీకు ఈ నెక్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉంచేసి క్యాన్వాస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే మనకి క్లాత్ చాలా పలుచగా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ లేకపోతే కనుక లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ వచ్చేసి మనకి టైలరింగ్ మెటీరియల్ దొరుకుతుంది కదా, ఆ షాప్లో అడిగితే ఇస్తారు. మీటర్ 40 రూపీస్ నుంచి 35 రూపీస్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా పై వైపు నుంచే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. మనకి క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, అందుకని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం లైట్ కలర్లో ఉంది కనుక నేను ఇక్కడ డబుల్ క్లాత్ అయితే యూజ్ చేయట్లేదు. మీరు క్లాత్ ఏదైనా డార్క్ కలర్ తీసుకున్నారంటే కనుక క్యాన్వాస్ పేపర్ వైట్ కలర్లో కనిపించేసింది. అటువంటిప్పుడు మీరు కంపల్సరీగా డబుల్ క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ని. లేకపోతే మనకి క్లాత్ వైట్ కలర్ క్యాన్వాస్ పేపర్ అనేది కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం హ్యాష్ కలర్ కనుక ఈ విధంగా నేను క్లాత్ని డబుల్ లేయర్లో కాకుండా సింగిల్గానే తీసేసుకున్నాను. ఇలా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. షైనింగ్ ఉన్న వైపు చూసి ఐరన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్కి చుట్టూ కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి ఇలా చివరి చిన్నగా కటింగ్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా ఫస్ట్ అయితే కొంచెం మనకి లూజ్గా స్టిచ్చెస్ వేసేసుకుని మిడిల్లో, ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్గానే స్టిచ్చెస్ వేసేసుకోవాలి. డిజైన్ కొంచెం హెవీగా కనిపిస్తుంది, కానీ మనకి కొంచెం తక్కువ క్లాత్లో అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనకి టోటల్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసరికి ఒక 5 అవర్స్ అయితే కంప్లీట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేస్తాం కదా, వీటికి మనకు కొంచెం టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. మనకి నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 400 నుంచి 500 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ వరకు కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకా లైనింగ్ బ్లౌజ్ తక్కువ ఉంటే కనుక మీ ఏరియాని బట్టి మీరు స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి యూజ్ చేసిన బీడ్స్ కానీ లేదంటే పైపింగ్ కోసం యూజ్ చేసిన క్లాత్ కానీ అమౌంట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ ఛార్జెస్ కాకుండా మనకి మెటీరియల్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత ఈ కార్నర్లో చిన్నగా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. కంప్లీట్గా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. బిగినర్స్ అయితే కనుక కంపల్సరీగా ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి ఈ విధంగా 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి
2 సైడ్స్ కూడా డాట్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేశాను. ఈ డాట్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచు పొడవులో ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని మార్కింగ్ చేసేసుకుని, మనకి క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది కదా, అందుగురించి అని చెప్పేసి పైన నేనైతే స్టిచ్చెస్ వేసేస్తున్నాను ఫస్ట్. ఆ స్టిచ్చెస్ పైన ఇప్పుడు మనం డాట్స్ని 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకుని, ఈ 3.5 ఇంచు పొడవులో స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా డబుల్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకుని, దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకుని దీన్ని కటింగ్ చేసేవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్గా కటింగ్ చేసిన 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ని తీసేసుకుని, లైనింగ్ క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచు వరకు అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే నడుము పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు లేస్ని కానీ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే థ్రెడ్ పైప్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా నడుము దగ్గర పట్టి వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నడుము దగ్గర అయితే నేను పట్టిని వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి లూజ్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ని రిమూవ్ చేసేయాలి. ఇక్కడ 1 ఇంచ్లో క్రాస్గా కటింగ్ చేసిన పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను అనమాట, థ్రెడ్ పైపింగ్ కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి పైపింగ్ పాదము. మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏ వైపు అలవాటు ఉంటే పాదం, ఆ పాదం తీసేసుకుని ఈ విధంగా పాదాన్ని మార్చుకున్న తర్వాత కొంచెం సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ తీసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా థ్రెడ్ లూజ్గా రాకుండా స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ చుట్టూ ఎంత పైపింగ్ అవసరం అవుతుందో అంతా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్కి కూడా ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసేసిన తర్వాత ఇవతల సైడ్ మనకి ఎక్స్ట్రాగా ఉంది క్లాత్, ఈ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్గా క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, నెక్ చుట్టూ కూడా మనకి ఈ విధంగా స్టిచ్చెస్ ఉన్న వైపు మాత్రమే పైపింగ్ ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ ఎక్కడ కూడా లూజ్గా పడకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ చుట్టూ కూడా ఈ పైపింగ్ని ఈ విధంగా ఎక్కడ కూడా లూజ్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ మిడిల్లో మాత్రం థ్రెడ్ని కటింగ్ చేసేసి ఇంకోసారి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపించాలంటే కనుక ఈ చివరి కార్నర్లో ఇలా క్రాస్గా తిప్పేయకుండా నేనైతే ఇక్కడ కటింగ్ చేసేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి పైపింగ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్గా పైపింగ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను మార్కర్ తీసుకుని ఈ విధంగా డాట్స్లో అయితే లైన్స్ని అయితే డ్రా చేసేస్తున్నాను. ఈ డ్రా చేసిన లైన్స్లోనే ఇక్కడ వచ్చేసి 3 వరుసల్లో నేను లైన్స్ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ లైన్స్ పైన స్మాల్ సైజులో ఉన్న గోల్డ్ కలర్ లేస్ని అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ కొంచెం మరీ సన్నగా ఉన్న లేస్ అనుకుంటే కనుక కొంచెం లావుగా ఉన్న లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సన్నగా ఉన్న లేస్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మొత్తం 3 వరుసల్లో కూడా ఈ లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 వరుసల్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా మనకి ఈ లేస్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి
ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా లేస్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై వైపున మనకి ఈ లేస్లు కనిపించకుండా చిన్నగా ఈ విధంగా కవర్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్ డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఇంచెస్ వెడల్పు, అలానే ఒక 5 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసేసుకుని, ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉన్న క్లాతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్ వెడల్పులో ఈ విధంగా నార్మల్గా నిడిల్తో స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మీకు ఇంకా ఫ్లవర్ కొంచెం పెద్ద సైజులో ఉండాలనుకుంటే కనుక ఇక్కడ 1/2 ఇంచ్ కాకుండా ఇంకొంచెం ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకుంటే మీకు ఇంకా సైజ్ అనేది ఫ్లవర్ సైజ్ అనేది పెరుగుతుంది. కానీ ఫ్లవర్ సైజ్ అనేది పెరిగే కొద్దీ మనకి డిజైన్ హెవీ అయిపోతుంది. అందు గురించి నేను ఇక్కడ చిన్న సైజులోనే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఫ్లవర్ మిడిల్లో బటన్ కానీ లేదంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ని కానీ తీసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అలానే లేస్ మిడిల్లో వచ్చేసి చిన్న సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఇంకా కొంచెం దగ్గరగా కావాలనుకుంటే ఫ్లవర్స్ని ఇంకొంచెం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుని దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే మరీ అంత ఎక్కువ ఫ్లవర్స్ అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు. 2 సైడ్స్ కూడా ఫ్లవర్స్ ఈక్వల్గా ఉండేలాగా, డిజైన్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా మనకి బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసరికి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ తీసుకుని ఈ పికాక్కి మౌత్ లాగా చిన్నగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం పైపింగ్ ఏదైతే వేసామో ఆ క్లాత్ని ఇక్కడ స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి ఒక 12 ఇంచెస్ లెంత్, అలానే 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్లో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్లవర్స్ అన్నింటికి కూడా 1/2 ఇంచుకు మార్జిన్లో స్టిచ్ వేసాం కదా, ఇది వచ్చేసి 1 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేస్తే మనకి ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. పికాక్ నెక్ దగ్గర ఈ ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక 10 ఇంచ్లో తీసుకున్నా సరే 2 లేయర్స్లో ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న చివరల్లో ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని 2 వరుసలో ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్లవర్ని స్క్రీన్లో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసి మిడిల్లో మాత్రం పింక్ కలర్లో ఉన్న బటన్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. వీడియో కొంచెం స్పీడ్గా ఉందనుకుంటే కనుక స్లో చేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ పెరిగిపోతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గానే చూపించేశాను. ఈ విధంగా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీని కింద చిన్నగా హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పింక్ కలర్ క్లాత్ని తీసుకుని 3 హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. డిజైన్ చూడటానికి చాలా హెవీగా ఉంటుంది. తక్కువ క్లాత్లో, టైం ఎక్కువ తీసుకున్నా సరే తక్కువ క్లాత్లో ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. అలానే పైపింగ్ కోసం మాత్రమే విడిగా క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 10 సెంటీమీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది మనకి పైపింగ్ కోసం. లేదంటే ఒక 1/4 మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి హ్యాండ్స్కి అన్నింటికి కావాలి కదా, ఒక 1/4 మీటర్ అయితే తీసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అలానే మొత్తం బ్యాక్ పార్ట్ అన్నింటికి కూడా 1/4 మీటర్ క్లాత్ అయితే డిజైన్ మొత్తానికి సరిపోతుంది పైపింగ్ కోసం. ఇలా స్మాల్ సైజ్లో ఉన్న బీడ్స్ని, మిడిల్లో ఉన్న హ్యాంగింగ్ మాత్రం ఒక 7-8 బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. చివరిలో ఉన్న వాటికి ఒక 5 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరైతే ఈ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.